ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ముచ్చటగా మూడోసారి గులాబీ జెండాను ఎగరవేసి తమ సత్తా చాటుతామని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న ధీమా వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 49 వార్డులలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. పోటీలో ఉన్న వారిని బుజ్జగించి పార్టీ అభ్యర్థులకు బీ ఫామ్స్ అందజేసినట్టు జోగు రామన్న చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గత 2 ఏళ్ల కాలంలో మున్సిపాలిటీ అభివృద్ధికి నయా పైసా కేటాయించలేదని, ఆదిలాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఖచ్చితంగా సింగల్గా బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ మా బీఆర్ఎస్ పార్టీ మెజార్టీతోటే అత్యధిక మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటాం. మరొకసారి గులాబీ జెండా రెపరెపలాడుతుందని చెప్పి కూడా అది మేము చెప్తలేం, ప్రజలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు లోపాయికారి ఒప్పందం ఉన్నది. ఆదిలాబాద్కు 2 సార్లు రేవంత్ రెడ్డి వచ్చినా కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి ఆదిలాబాద్ ప్రజల సభలో కూడా పాయల్ శంకర్ ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రిని అడిగాడు. ముఖ్యమంత్రి ఏమో పాయల్ శంకర్ని పొగుడతాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తేనే ఆ మిగిలినటువంటి పీరియడ్లన్నా కనీసం ఒప్పుకున్నాయన్నా కొన్ని చేస్తారని చెప్పి భయపట్టడానికైనా ఖచ్చితంగా ఓటేయాలని చెప్పుంటే మీరు ఏం చెప్పే పని లేదు మాకు. మేమేగా తప్పు చేసుకున్నాం, కేసీఆర్ని ఓడగొట్టుకొని తప్పు చేసుకున్నాం. మా దరిద్రం మా ఏమంటారుగా మా చేతితోటి మేమే గుడ్డలతోటి మా చేతి నరుక్కున్నాం అనే పరిస్థితిలో ప్రజలు చెప్తున్నారు. ఇది పక్క జరుగుతుంది. మున్సిపాలిటీ బీఆర్ఎస్ జెండా ఖాయం, పక్కా భారీ మెజార్టీతో గెలుస్తున్నామని చెప్పి